ఈ 30 దగ్గర రావచ్చు. 30 క్వింటాల్. నువ్వు ఇంతకు ముందు ఏదో రైతు దగ్గర చూసినావు కదా, ఆయనకి ఎంత వచ్చింది పోయినసారి సీజన్? 30 క్వింటాల్ దాటింది. 30 క్వింటాల్ దాటింది. అందుకని నీకు వేయాలనిపించిందేమో. ఇప్పుడు నీకు కూడా చూస్తే ఆయన వస్తుందా? 30 క్వింటాల్ వస్తుందా? పక్క వచ్చేస్తుంది. రైతు సోదరులకు, వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్. నేను మీ శివకుమార్. ఈ రోజు అయితే మనం వచ్చేసి కొల్లాపూర్ మండల కేంద్రము, కొల్లాపూర్ గ్రామము, నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నాము. మనతో పాటు వచ్చేసి యువ రైతు అనేటువంటి బాలు గారు ఉన్నారు. ఈ రోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మక్క పంట. ఇది వచ్చేసి హైబ్రిడ్ విత్తనం అని చెప్పుకోవచ్చు, హైబ్రిడ్ పంట అని చెప్పుకోవచ్చు. లక్ష్మీ సీడ్స్ వారి సిక్కా అనేటువంటి హైబ్రిడ్ మొక్కజొన్న పంట అని చెప్పుకోవచ్చు. ఇది మొట్టమొదటిసారి బాలు అనేటువంటి రైతు సాగు చేయడం జరిగింది. ఇది మొత్తము నల్లమల్ల ప్రాంతంలో రాళ్ల మధ్యలో ఉన్నటువంటి పంటగా చెప్పుకోవచ్చు. రాళ్ల భూమిలో సైతం రతనాల పంటగా ఈ మొక్క పంట అనేది బ్రహ్మాండంగా వచ్చిందని చెప్తున్నారు. మొట్టమొదటిసారి సాగు చేసే అనుభవంలో మంచి దిగుబడి రాబోతుందని యువ రైతు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాడు. అసలు కొత్తగా ఎవరైనా సరే మొక్క పెట్టాలనుకుంటే హైబ్రిడ్ మొక్క విత్తనంలో టాప్ 5 విత్తనంగా చెప్పుకోవచ్చు. మరి ఈ విత్తనం ఎంత దిగుబడి రాబోతుంది, మొదటిసారి దిగుబడిలో ఎన్ని సంవత్సరాల నుంచి మొక్కలు సాగు చేసినటువంటి హైబ్రిడ్ రకాల్లో ఈ సిక్కా అనేటువంటి హైబ్రిడ్ రకం ఎంత దిగుబడి రాబోతుంది, గింజల శాతం ఏ విధంగా ఉంది, ఎన్ని వర్షాలు వస్తున్నాయి, కొత్తగా ఎవరైనా సరే ఈ యొక్క లక్ష్మీ సీడ్స్ వారి సిక్కా అనేటువంటి మొక్క పంట పెట్టుకోవాలంటే ఏ విధంగా ఉంటుందో యువ రైతు మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే బాలు గారు. నమస్తే అన్న. చెప్పండి బాలన్న, యువ రైతు అనిపిస్తారు. ఏంది చదువుకున్నారా లేకపోతే మొత్తం వ్యవసాయం చేస్తున్నారా? చదువుకున్నా. ఏం చదువుకున్నారన్నా? డిగ్రీ కంప్లీట్ అయింది. చేస్తున్నారా? అయిపోయిందా? డిగ్రీ అయిపోయింది రీసెంట్ గా. అట్లా ఏంది చదువుకున్న వయసులో ఇట్లా మీరు వ్యవసాయం చేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది? లాక్డౌన్ నుండి వ్యవసాయం చేస్తున్నాం. లాక్డౌన్ నుంచి వ్యవసాయం చేస్తారు. ఎట్లా మీ తండ్రి గారు కూడా వ్యవసాయమేనా? వ్యవసాయమే చేస్తాడు. ఎన్ని ఎకరాల భూమి ఉంది మీకు సొంతం? 10 ఎకరాల దగ్గర ఉంటది. 10 ఎకరాలు. ఇది మొత్తం నల్లమల్ల గుట్ట మధ్యలోనే ఉన్నట్టుంది. మొత్తం మధ్యలో మొత్తం ఇట్లా రాళ్ల భూమి ఉందా మీకు? మొత్తం రాళ్ల భూమి ఉంది. 10 ఎకరాల సొంత భూమి. ఓకే. ఎట్లా ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి పంటలు ఏమేమి పంటలు పండిస్తారు మీరు? 5 సంవత్సరాల నుండి దీనిలో మక్క వేస్తున్నాం. మైలా, బుడ్డలు, మినుములు వేస్తాం. అచ్చా, మినుములు, బుడ్డలు, వేరుశెనగ కూడా వేస్తారు అన్నట్టు? వేరుశెనగ వేస్తాం. సంవత్సరానికి మక్క ఎన్నిసార్లు వేస్తాయి పంట? ఒకటేసారి వేస్తాం. ఇక్కడ ఒకటేసారి వేస్తారు. ఖరీఫ్ కి వేస్తారు ఒకసారి అంతే. వానాకాలం పంట కింద వేస్తాం. ఎట్లా నీళ్లు ఉన్నాయా లేకపోతే ఎట్లా వర్షానికి పండిస్తారా? నీళ్లు ఉన్నాయి. బోర్ కూడా వస్తుంది? బోర్ ఉంది, కాలువ ఉంది, దగ్గర 2 ఉన్నాయి అన్నట్టు. మీ దగ్గరికి ఎందుకు వచ్చామంటే లక్ష్మీ సీడ్స్ వారి సిక్కా అనేటువంటి మక్క మొదటిసారి వేసారని తెలుసుకున్నాం. ఎట్లా వచ్చింది పంట తెలుసుకుందాం అని వచ్చినాం. ఏంది పంట అనేది మొట్టమొదటిసారి వేసారా, ఇంతకుముందు ఎప్పుడైనా వేసారు ఈ వెరైటీ? ఈ సిక్కా అనేది ఇప్పుడే మొదటిసారి వేయడం. ఇదే మొదటిసారి. ఎట్లా తెలుసుకున్నావు ఈ విత్తనం గురించి వేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది? మా దగ్గర వేరే రైతు వేసిండే. ఏది పోయినసారి సీజన్ లో వేసిండు. చూసింటే ఇంకా వాళ్ళ పొలం బాగుంటే ఇంకా అడిగితే ఏ సీడ్ వేసిండని అడిగి మేము గిట్ట కనుక్కొని తెచ్చుకున్నాం. పోయినసారి వేరే రైతు పొలం చూసి ఆయన పంట మంచిగా అనిపించేసరికి ఆయన దగ్గర తెలుసుకొని వేసినాం అన్నట్టు. ఏడా విత్తనం ఏడా తెచ్చుకున్నాం? ఇది కొల్లాపూర్ లోనే తెచ్చుకున్నాం. కొల్లాపూర్ షాప్ లో తెచ్చుకున్నాం. ఓకే. ఇప్పుడు మీరు మొత్తం ఇది రాళ్ల భూమి అనుకుంటా కదా? రాళ్ల భూమి, ఎర్ర భూమి ప్లస్ రాళ్ల భూమి అనుకుంటా, మిక్స్. ఓకే. ఏంది విత్తనం ఫస్ట్ ఎట్లా విత్తనం మోతాదు ఎంత పెట్టుకున్నాం? ఇది ఎన్ని కిలోల విత్తనం సరిపోయింది ఎకరాకి? 3 ప్యాకెట్లు సరిపోయింది. 3 ప్యాకెట్లు ఎకరాకు. నార్మల్ కంపెనీ వాళ్ళు ఎంత అని చెప్పారు? కంపెనీ వాళ్ళు నార్మల్ గా 2 ప్యాకెట్లు సరిపోతాయి అన్నారు. 2 ప్యాకెట్లు సరిపోతాయి అన్నారు. కాబట్టి మీరు 3 ప్యాకెట్లు వేసుకోరు. ఎందుకట్లా ఎక్కువ ఎందుకు వేసుకోరు మీరు? ట్రాక్టర్ తో స్ట్రీట్ డ్రిల్లర్ దగ్గర వేసుకున్నాం కాబట్టి వేసుకున్నాం. మీరు సీడ్ డ్రిల్ తోట వేసుకోరు? లేబర్ నేమ్ పెట్టలే సీడ్ డ్రిల్ ట్రాక్టర్ తోటి విత్తనం వేసుకోరు కాబట్టి 3 ప్యాకెట్లు పట్టినాయి. 3 ప్యాకెట్లు పట్టినాయి. ప్యాకెట్ ఎన్ని కిలోల ప్యాకెట్ ఉంటుంది? ఇది ప్యాకెట్ 4 kgs ఉంటాయి. 4 kgల దగ్గర ఉంటుంది. 4 కిలోల ప్యాకెట్ ఉంటుంది. ఎకరాకి మీరు 3 ప్యాకెట్లు వేసుకో. 3 ప్యాకెట్లు. కంపెనీ వాళ్ళు మాత్రం 8 కిలోలు వేసుకోమన్నారు. కంపెనీ వాళ్ళు 8 కిలోలు వేసుకోమన్నారు. 8 కిలోలు వేసుకో. ఓకే. ఇప్పుడు ఎట్లా మొక్కకి ఎంత దూరం పెట్టుకోరు? సాలుకి ఎంత దూరం పెట్టుకుని వేసుకోరు పంట? మొక్కకు ఒక అడుగు దూరంలో పెట్టుకున్నాం. ఇట్లా సాలుకి 2 అడుగులు దూరంలో పెట్టుకోరు. ఇట్లా పెట్టుకుంటే ఎకరాకి 8 కిలోల నుంచి 12 కిలోల దగ్గర పడతాయి. ఇట్లా విత్తనం పెట్టుకున్న తర్వాత ఇది మొత్తం రాళ్ల భూమి లెక్కనే ఉంది. మొలక ఎట్లా వచ్చింది దీనికి? విత్తనం మొలక వేసిన విత్తనం వేసినట్టే మొలిచింది. వేసినట్టు వచ్చింది. ఏం మొలక రాకుండా అయితే ఏం రాకుండా. ఎన్ని రోజులకు వచ్చింది మొలక? మనకి 10 రోజులకు వచ్చింది. 10 రోజులకు వచ్చింది. నీట్ గా పొలంలో కనబడడానికి 10 రోజులు అవుతుంది. మొత్తం నీట్ గా కనిపినాక మొత్తం మొలకలు ఎన్నిక మాత్రం ఎన్ని రోజులు పడుతుంది? మొలకలు 4 రోజుల నుండి 5 రోజుల దగ్గర పడుతుంది. 4 నుంచి 5 రోజుల్లో మొలక బయటకు వచ్చేస్తుంది. కానీ నీట్ గా కనిపినాక మాత్రం నీకు 10 days కి మంచిగా కనిపిస్తుంది. కానీ పెట్టిన విత్తనం మొత్తం వచ్చిందా? ప్రతి ఒక్కటి వచ్చింది. ఓకే, ప్రతి ఒక్కటి వచ్చింది అన్నట్టు. ఓకే, విత్తనం పెట్టిర్రు. ఇది మొత్తం పంట కాలం ఎన్ని రోజులు అని చెప్పారు ఈ పంట మీకు? ఇది 4 నెలలు. 4 నెలల పంట అంటే 120 రోజులు. 120 రోజుల పంట అని చెప్పి. ప్రజెంట్ ఎన్ని రోజుల పంట ఇది మనకి? ప్రజెంట్ ఇది 110 రోజుల పంట. ఇంకా 10 days అయితే కోసేదే. ఇంకో 10 రోజులు అయితే కోస్తారు. ఓకే. నార్మల్ గా ఇప్పుడు ఈ మొక్కలను 5 సంవత్సరాలకి లాక్డౌన్ కి వెళ్ళి వేస్తున్నావు కదా, అనేక రకాలు వేసి ఉంటావు. ఎంత దిగుబడి తీస్తున్నావు యావరేజ్ ఎకరాకి పండిస్తే? అవి 20 దగ్గర వచ్చినాయి.
25 నుండి 20 నుండి 25 దగ్గర వచ్చినాయి. 20 నుంచి 25 క్వింటల్ వచ్చేది. ఇప్పుడు ఈ పంట చూస్తే ఎట్లా అనిపిస్తుంది నీకు? ఈ 30 దగ్గర రావచ్చు. 30 క్వింటల్. నువ్వు ఇంతకు ముందు ఏదో రైతు దగ్గర చూసినావు కదా, ఆయనకి ఎంత వచ్చింది పోయినసారి సీజన్? 30 క్వింటల్ దాటింది. 30 క్వింటల్ దాటింది. అందుకని నీకు వేయాలనిపించిందేమో. ఇప్పుడు నీకు కూడా చూస్తే ఆయన వస్తుందా? 30 క్వింటల్ వస్తుందా? పక్క వచ్చేస్తుంది. 30 క్వింటల్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. ఓకే, కండి విషయంలో కండె గురించి మాట్లాడుకున్నట్టయితే ఎట్లా ఒక కండెకి ఎన్ని వరుసలు వస్తున్నాయి మనకి? 16 నుండి 17 దగ్గర ఉంటాయి. 16 నుంచి 17 వరుసలు వస్తున్నాయి అన్నట్టు ఒక కండెకి. ఒక రోకి వరుసకి ఎన్ని వస్తున్నాయి మొత్తం పొడవులు అయితే? 42 నుండి 40 దగ్గర ఉంటాయి. 42 నుంచి 45 గింజలు వస్తాయి. అంటే దాదాపుగా ఒక కండెకి దాదాపు 750 గింజలు వస్తున్నట్టే వస్తున్నాయి దీని లెక్క ప్రకారం చూస్తే. ఎన్ని గ్రాములు అంటే వస్తుంది మనకు నార్మల్ గా? 400 గ్రాములు దగ్గర వస్తాయి. ఒక కండకి 400 గ్రాముల విత్తనాలు వస్తాయి. వచ్చేస్తాయి. నార్మల్ ఏ వర్షాలు చూసినా నాకు ఏ పంటలు చూసినా గానీ లోపల మనకి కండే ఉంటది కదా, అది బరువు ఎక్కువ వస్తుంది, గింజలు తక్కువ వస్తాయి. ఇందులో ఎట్లా ఉంది పంట? గింజలు ఎక్కువ వస్తాయి, కండ అనేది తక్కువ ఉంటది. దీని లోపల తెల్ల కండ అనేది బెరుడు తక్కువ ఉంటది. అది ఆ బెండు తక్కువ వస్తుంది. బెండు తక్కువ వస్తుంది. చూసిరా ఎప్పుడైనా గింజలు ఒలిసి చూసిరా? చూసినాం. ఈ వర్షాలు కూడా 16 వర్షాలు లెక్క పెట్టి చూసిరా? ఖచ్చితంగా చూసినాం. 16 ఖచ్చితంగా ఉన్నాయి. 16, 17 ఉంటాయి కంపల్సరీ. 16, 17 ఖచ్చితంగా ఉన్నాయి. వరుసకు కూడా నువ్వు దాదాపుగా 45 గింజలు వస్తున్నాయి అంటున్నావు. మొత్తం వరుస మొత్తం నిండుకుంటున్నాయా? పైన కొంచెం తెల్ల పాలకంకులు వస్తాయి, అట్లా ఉన్నాయా? అట్లేం లేవు, నీట్ గా లాస్ట్ వరకు ఉన్నాయి గింజలు. మొత్తం కింది వరకు పై వరకు గింజలు మంచిగా వస్తున్నాయి. ఏం పైన వరుసల పాలకంకులు గింజలు అయితే ఏమొస్తలేవు, మొత్తం మంచిగా ఉంది కంటే. ఈ బూరు కూడా చాలా వరకు పంటలలో బూరు కొంచెం తక్కువ వస్తుంది. ఇల్లు ఎట్లా ఉంది? బూరు ఎట్లా వస్తుంది దీనికి? బూరు అనేది ఎక్కువ ఉంటది. పురుగు లోపల పోకుండా, మన వర్షం నీళ్ళు పడితే లోపల పోకుండా, గింజ అనేది పాడు కాకుండా ఉంటది. అచ్చా, బూరు మంచిగా వస్తుంది. ఇంతకు ముందు వేసిన దాంట్లో బూరు తక్కువ ఉంటున్నాయి, ఎక్కువ ఉంటున్నాయి? తక్కువ ఉంటుండే దాంట్లో. ఇలా బూరు శాతం ఎక్కువ ఉంది అన్నట్టు. బూరు శాతం ఎక్కువ ఉంటది, పంటకి రక్షణ కవచం ఉంటది. ఓకే, ఇప్పుడు నార్మల్ గా పంటలు వర్షాలు ఎక్కువ వస్తున్నాయి. నేను కూడా పంట ఏమన్నా కింద పడిపోయిందా? ఇది ఎక్కడ వాళ్ళే కింద పడిన జోలే లేదు. కింద పడిన వాళ్ళే వర్షాలకి గాలికి ఎదురుగాలకి తట్టుకుందా? అన్ని తట్టుకున్నది. ఎంత హైట్ వస్తుంది మొక్కలు అనగానే? నార్మల్ ఇది మీడియం హైట్ ఉంటది. మీడియం హైట్ వస్తుంది. ఎక్కువ హైట్ తక్కువ హైట్ కాదు, తక్కువ హైట్ ఉండదు, మీడియం ఉంటది అంతే. ఓకే, ఎట్లా వస్తుంది సొప్ప? ఇట్లా సైజ్ ఎట్లా వస్తుంది? బరువు గిట సొప్ప అనేది దంటు గిట లావు ఉంటది. సొప్ప సైజు లావు వస్తుంది. నాకు తెలిసి దీని పశువుల మేత కూడా మంచిగా పనికొస్తుంది. పశువుల మేత గిట్ట మంచిగా పనికొస్తుంది. సొప్ప అనేది బాగా వస్తుంది. వేరు వ్యవస్థ ఎట్లా ఉంది దీని కింద? వేరు వ్యవస్థ గిట్ట చుట్టుముట్టు వేరు బాగా వస్తుంది. చెట్టు అనేది గట్టిగా ఇలా పడుతుంది, ఎదురుగాలకు తట్టుకొని మంచిగా వస్తున్నట్టు. ఈ మనకి ఈ కంకి కూడా ఏడొస్తుంది హైట్? ఎంత హైట్ లో వస్తుంది మనకి? ఈ మనకి నడుము హైట్ లో వస్తుందా? ఏ హైట్ ఎక్కువ వస్తుంది? ఇది కంకి నడుము హైట్ లోనే వస్తుంది. నడుము హైట్ లోనే వస్తుంది. ఎన్ని రోజులకు వస్తుంది మనకి? నార్మల్ విత్తనం పెట్టిన తర్వాత ఎన్ని రోజులకు వస్తుంది కంకి బయటికి? కంకి అనేది 70 రోజులకు వస్తుంది బయటికి. 70 రోజులకు వచ్చేస్తుంది. 70 రోజుల నుంచి ఇంకొక నెలన్నరలో మనకి పంట చేతికి వచ్చేస్తుంది. 70 రోజులకి అయితే పంట బయటకు వచ్చేస్తుంది. ఎరువులు ఏమేమి వేసుకున్నావు ఈ పంటకి నువ్వు? నార్మల్ గా ఫస్ట్ నుంచి 110 రోజుల్లో ఎన్నిసార్లు ఎరువులు? 30 రోజుల తర్వాత మనం బోదెక్కించిన తర్వాత ఈరిగే డిఏపి పెట్టుకుంటాం. ఫస్ట్ లా ఎన్ని బ్యాగులు వేసినావు ఎకరాకి? ఎకరాకు 2 బ్యాగులు. యూరియా ఒక బ్యాగ్, ఇది ఒక బ్యాగ్. తర్వాత పొటాషి, ఈరిగే. అదే ఇప్పుడు ఎన్ని రోజుల్లో వేసుకున్నావు? అదే ఈ మొత్తం చేను అనేది కంప్లీట్ కంకి బయటకు వచ్చినాక 70 రోజుల తర్వాత 80 రోజుల తర్వాత వేసుకున్నాం. అసలు కంకి బయటకు వస్తున్న టైంలో మళ్ళీ ఇంకొకసారి ఎరువులు వేసుకున్నాం. మొత్తం 2 సార్లు వేసుకున్నాం. ఓకే, తడులు ఎన్నిసార్లు తడులు ఇచ్చినావు మొత్తం? ఈసారి అంటే వర్షంలో ఉన్నాయి కాబట్టి ఏం తడేం పెట్టలే. వర్షానికే పండింది. తడేం పెద్ద తడేం పెట్టలే. మొలక పెట్టినాక మనం తడి ఇచ్చినాం. మొలక పెట్టినాక నీట్ గా రానికి ఒకసారి తడి పెట్టినా అంతే. తడి పెట్టి మొలక పెట్టామా? మంచిగా పదునప్పుడు పెట్టామా? పదునప్పుడే పెట్టినా. పదునప్పుడే విత్తనాలు పెట్టేసినాం. ఓకే, ఇప్పుడు దీనికి పంటలో కూడా చీడపీడలు ఏమైనా రోగాలు ఏమైనా వచ్చిపోయిందా పంట? నీకు మధ్యలో ఈ 120 రోజులలో ఏమైనా రోగం వచ్చి ఆకులకి మసి తెగులు, అట్లాంటి ఎర్ర తెగులు, ఆకులు కుళ్ళిపోవడం అట్లాంటి ఏమైనా? ఒకసారి పురుగు గిట వచ్చినట్టు ఉంటే డ్రోన్ తో స్ప్రే చేయించిన కంట్రోల్ అయిపోయింది. డ్రోన్ తోటి స్ప్రే చేయించినావు పురుగు కోసం? ఎన్ని రోజుల టైంలో స్ప్రే చేయించినావు? కంకి బయటికి వెళ్ళినాకనే చేయించిన ఒక 80 days లా అట్లా. ఒకటేసారి ఇంకా మధ్యలో ఎలాంటి స్ప్రే చేయలేదు? ఏదైనా తెగులు వచ్చిపోయిందా ఆకులకి? పంటకి తెగులు వచ్చి పంట ఖరాబ్ అయ్యలేదు. ఏడా కూడా తెగులు రాలే? ఎర్ర తెగులైనా మసి తెగులైనా ఏది రాలే? బూడిద తెగులు అట్లాంటివి ఏం కనిపించలే? ఏం కనవాలే. పంట నీట్గానే ఉంది. పంట మొత్తం నీట్ గానే ఉంది. పెట్టిన ప్రతి విత్తనానికి ప్రతి చెట్టు వచ్చి ప్రతి దానికి కంకి వచ్చిందా? ప్రతి ఒక్క దానికి కంకి వచ్చింది. ఓకే, సింగిల్ కంకేనా ఇది? సింగిల్ కంకి మంచిగా వస్తుంది. సింగిల్ కంకి అయినా కంకి గాఢంగా ఉంది. గాఢంగా వచ్చింది. బరువు బాగా వచ్చింది. ఓకే, ఇక్కడ మీరు పంటని కోసిన తర్వాత మళ్ళీ ఎండ పెడతారా గింజల్ని? ఎండ పెడతాం మార్కెట్ లో. ఏడాముతూరు పంటని మీరు? కొల్లాపూర్ మార్కెట్.
కొల్లాపూర్ గవర్నమెంట్ అమ్ముతారా? గవర్నమెంట్. ఎంత ఉంది క్వింటాల్ లెక్క అమ్ముతారా రేటు? క్వింటాల్ లెక్కనే. ఎట్లా ఉంది మక్కలు మనకి పోయినసారి ఎంత కలిగింది? పోయినసారి 2000 పోయింది. ఈసారి మార్కెట్ ఇంకా పెట్టలే, 2400 అన్నారు. 2400 అంటారు. మంచిగా ఉందండి. ఇప్పుడు నా దేశం నువ్వు వేరే రకాలతో వచ్చుకుంటే ఒక 3-4 క్వింటాల్ పెరిగిందంటే పెరిగింది. ఓ 10,000 రైతుకు బెనిఫిట్ అన్నట్టు. బెనిఫిట్ అన్నట్టు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సీజన్ లో కూడా ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ సీజన్ లకైనా సరే కొత్తగా ఎవరైనా 2 తెలుగు రాష్ట్రాల మక్కలు పెట్టాలనుకుంటే ఏమని చెప్తావు ఈ లక్ష్మీ సీడ్స్ వారి సిక్కా పైన మీ అనుభవం? అన్ని తెగులు తట్టుకుంటది, వర్షం గానీ మన పురుగు గానీ అన్నిట్లకి తట్టుకుంటది కాబట్టి ఇదే బెస్ట్ నాకు తెలిసిన కాడికి. కొత్త రైతులు పెట్టుకోవచ్చు. ఏదో కంపెనీ వాళ్ళు చెప్పినట్టు కాకుండా నీ సొంత అనుభవం తోటి ఏమనిపిస్తుంది? కొత్త రైతులకి సజెస్ట్ చేయగలుగుతావా? నా కంపెనీ వాళ్ళు ఏం చెప్పలేను, ఇట్లా వేరే రైతు దగ్గర చూసి నేను తెచ్చుకున్నా కదా, పెట్టుకోవచ్చు రైతులు అయితే. మరి చూస్తున్న రైతు సోదరులారా, మరి ఇది రోజు ఈ వీడియోలో రైతు బాలుగారు తను సాగు చేస్తున్నటువంటి యువ రైతుగా చెప్పుకోవచ్చు. అటు డిగ్రీ పూర్తయినప్పటికీ కూడా కోవిడ్ తర్వాత నుంచి వ్యవసాయంలోకి అడుగు పెట్టాను. మా తండ్రి గారు చేస్తున్న వ్యవసాయంలోనే నేను కూడా భాగస్వామ్యం అయ్యాను. ఈ లక్ష్మీ సీడ్స్ వారి సిక్ అనేటువంటి ఈ మొక్కజొన్న పంట హైబ్రిడ్ పంటగా మంచి పేరుగాంచినటువంటి రకంగా చెప్పుకోవచ్చు. 2 తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో చాలా మంది రైతులు సాగు చేసి మంచి దిగుబడి గల పంటగా చెప్తున్నారు. దాదాపుగా ఎకరాకి 30 క్వింటాల పైగా వచ్చిన రైతులు కూడా చాలా మంది ఉన్నారు. ఈ రైతు కూడా ఖచ్చితంగా 30 క్వింటాల దిగుబడి వస్తుంది. రాళ్ల భూమి ఇది, ఎటు చూసినా కానీ మొత్తం గుట్ట ప్రాంతంలో పెట్టాడు పంట. అయినప్పటికీ కూడా రాళ్లలో కూడా మనకి 30 క్వింటాల దిగుబడి వస్తుంది అంటే చాలా మంచి సత్తు ఉన్నటువంటి పంటగా చెప్పుకోవచ్చు. మరి మీరు కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా సరే రైతులు ఈ లక్ష్మీ సీడ్స్ వారి సిక్కా అనేటువంటి హైబ్రిడ్ మొక్కజొన్న విత్తనాలు సాగు చేయాలనుకుంటే మన వీడియో పైన మొబైల్ బస్ కాల్ చేయొచ్చు. అదేవిధంగా మీ దగ్గరలో ఉన్నటువంటి అన్ని రకాల దుకాణాల్లో కూడా ఇది అందుబాటులో ఉంటుంది విత్తనము. మరి ఇది రోజు ఈ వీడియోలో రైతు బాలుగారు సాగు చేసినటువంటి ఈ లక్ష్మీ సీడ్స్ వారి సిక్కా అనేటువంటి హైబ్రిడ్ మొక్కజొన్న సాగు యొక్క అనుభవాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నిత్యం నాణ్యమైన వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రికల్చర్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్.